అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలంకి సత్యగారు రచించిన దూరపు కొండలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మాయి సుశీల, ఓ కప్పు కాఫీ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం మామయ్య గారు, తలనొప్పిగా ఉంది. ఓ కప్పు కాఫీ తాగితే నొప్పి తగ్గుతుంది. తొందరగా పెట్టేస్తే తాగుతాను. అలాగే, ఒక్క నిమిషం. గ్యాస్ స్టవ్ మీద ఒక పొయ్యి మీద కుక్కర్లో అన్నం పప్పు ఉడుకుతున్నాయి. రెండో పొయ్యి మీద సుశీల పూరీలు చేస్తోంది. పోనీ హోటల్కెళ్ళి తాగిరానా? రామ్మూర్తి గారు అడిగారు. బండరాళ్లనైనా గులకరాళ్లా మార్చగల పట్టుదల రామ్మూర్తి గారిది. సుశీల పూరీలు వేయిస్తున్న మూకుడిని స్టవ్ మీంచి దింపి మామగారికి కాఫీ పెట్టి ఇచ్చింది. పిల్లలకి భర్తకి పూరీలు చేసి అత్తమామలకి చపాతీలు చేసింది. అందరి టిఫిన్లు క్యారియర్లు సర్దడాలు అయ్యేసరికి 10 గంటలైంది. పని మనిషి వచ్చి గిన్నెలు తోమి బట్టలుతికి ఇల్లు తుడిచేసరికి గడియారం 12 కొట్టింది. సుశీల కాసేపు పడుకుందాం అనేసరికి అత్తగారు భానుమతి, అమ్మాయి సుశీల, ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంది. సుశీల, మావయ్య మీరు రండి, వడ్డించేస్తాను అంది. నాకు ఇంకా ఆకలి లేదమ్మా, మీ అత్తగారికి వడ్డించేయి. సుశీల అత్తగారికి అన్నం పెట్టింది. ఆవిడ మజ్జిగ కలుపుకుంటూ ఉండగా, మామగారు ఆకలేస్తోంది, నాకు వడ్డించేయి అన్నారు. సుశీల విసుక్కుంది. 10 నిమిషాల ముందు ఆకలి లేదన్న మనిషికి ఇంతలోనే ఆకలేసేస్తోందా? ఇద్దరూ ఒకసారి తింటే తనకు హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు పులుసు, చారు, నెయ్యి అన్నీ మళ్ళీ వెచ్చబెట్టి వేయాలి. తనేమన్నా అంటే అరిచి గొడవ చేస్తారు. మెల్లగా భర్త చేత చెప్పించాలి. మర్నాడు ఆదివారం సుశీల 1 గంటకి అందరినీ భోజనాలకి పిలిచింది. పిల్లలు, భర్త ప్రసాద్ వచ్చి కూర్చున్నారు. భానుమతి, రామ్మూర్తి గారు టీవీ చూస్తున్నారు. మేం తర్వాత తింటాంలే అమ్మాయి, మీరు తినేయండి. అమ్మా, మీరు వచ్చేయండి, అందరం కలిసి తిన్నాం అన్నాడు ప్రసాద్. మంచి ప్రోగ్రాం వస్తోంది, మేం తర్వాత తింటాము. అందరం ఒకసారి తినేస్తే సుశీలకు వెసులుబాటుగా ఉంటుంది. మాకోసారి మళ్ళీ మీకోసారి వడ్డించమంటే తనకి కష్టంగా ఉంటుంది. అందున మీ ఇద్దరైనా ఒకసారి తినరు. వంట వడ్డించేవారి కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? భానుమతి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ దండకం మొదలెట్టింది. నేను మాత్రం వండి వడ్డించలేదా? ఎవరికి కావలసిన వాళ్ళకి పెట్టలేదా? స్వీట్స్ ఇష్టమని ఎప్పుడూ స్వీట్స్ చేసి పెట్టేదాన్ని కదా. నువ్వు హాల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు కూడా ఆదివారం ఇంటికి వచ్చేసరికి స్వీట్లు చేసి ఉంచేదాన్ని. ఏదో పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇప్పటికైనా సుఖపడదామనుకున్నాను. కోడలు ఎప్పుడు పడితే అప్పుడు తినాలి, అంతే. ఎంత కష్టపడి చదివించాను. పొద్దుట సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి హాస్టల్లో ఉంచి చదివించాను. ఎందుకని? వృద్ధాప్యంలో ఆదుకుంటాననే కదా. ఇప్పుడు మీకేం తక్కువ చేస్తున్నాం నాన్న? కాస్త టైంకి భోజనం చేయమంటే ఇంత రాద్దాంతమా? అవునరా, నేను మాట్లాడితేనే రాద్దాంతం అయిపోయింది. మమ్మల్ని చిన్నవాడి దగ్గరికి పంపించే, నీకు బరువు అయిపోయాం. మీకు తమ్ముడి దగ్గరికి వెళ్లాలనుకుంటే కొన్నాళ్లు వెళ్ళి ఉండండి. కాని తల్లిదండ్రుల బాధ్యత ఎప్పుడు పెద్ద కొడుకుదే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. భోజనానికి రండి అత్తయ్య, మావయ్య మీరు రండి అంది చిన్న కోడలు కళ. ఇంకా రైలు దిగి గంటైనా కాలేదు, అప్పుడే భోజనం అంటే ఎలాగమ్మా? కాసేపు ఆగి తింటాంలే. అమ్మా, ఇద్దరు పెద్దవాళ్ళవుతున్నారు. భోజనం నిద్ర వేళకు ఉంటేనే మంచిది. ఈకే ఏమిటి, మాకైనా అన్ని వేళ ప్రకారం ఉంటేనే మంచిది. అందుకే ఉదయం కాఫీ 6 గంటలకి, టిఫిను 8:30కి, మధ్యాహ్నం భోజనం 12:30కి, సాయంత్రం కాఫీ 4:30కి, రాత్రి భోజనం 8 గంటలకి అని నేను ఇంట్లో నియమం పెట్టాను. పిల్లలకైనా నాకైనా కళకైనా అదే రూలు. అన్నీ వేళకి జరగాలి అన్నాడు చిన్న కొడుకు శేఖర్. మధ్యలో ఆకలేస్తే అడిగాడు రామ్మూర్తి గారు. ఒకసారి కళ వండింది తిని చూడండి. హాయిగా కడుపు నిండా తింటే మధ్యలో ఆకలి వెయ్యమన్నా వెయ్యదు. అంతగా ఆకలేస్తే ఇంట్లో మజ్జిగెప్పుడు ఉంటుంది, 1 గ్లాసు తాగచ్చు. శేఖర్ చెప్పింది నిజమే. కళ చాలా బాగా వండుతుంది. అయితే వడ్డన మాత్రం టైం ప్రకారమే. సుష్టుగా భోంచేసి హాయిగా నిద్రపోయారు రామ్మూర్తి దంపతులు. సాయంత్రం లేచి కోడలిచ్చిన కాఫీ తాగి టీవీ ఆన్ చేశారు రామ్మూర్తి గారు. భానుమతి కూడా వచ్చి భర్త పక్కన కూర్చొని టీవీ చూడసాగింది. శేఖర్ పిల్లలిద్దరూ హోంవర్క్ చేసుకుంటున్నారు. కళ వంటింట్లో పని చూసుకుంటోంది. ఇంట్లో అడుగు పెడుతూనే టీవీ ఆపేశాడు శేఖర్. అదేమిట్రా, ప్రోగ్రాం బావుందిగా. పిల్లలు హోంవర్క్ చేసుకుంటుంటే మీరు టీవీ పెడితే ఎలా నాన్నా? వాళ్ల హోంవర్క్ అయ్యేదాకా టీవీ పెట్టద్దు. హోంవర్క్ అయ్యాక కూడా డిస్కవరీ వంటి ఛానల్స్ కానీ క్విజ్ ప్రోగ్రామ్స్ గానీ పెట్టుకుని అందరం చూద్దాం. పొద్దుట 9:30 నుంచి 12:30 దాకా మీ ఇష్టమైన ప్రోగ్రాం ఏదైనా చూసుకోండి. 1:30 నుంచి 4 దాకా కళ తనకిష్టమైన ప్రోగ్రాంలు చూస్తుంది. అవి మీకు నచ్చితే మీరు చూడొచ్చు.
డిసిప్లిన్ లేకపోతే ఎవరు లైఫ్లో పైకి రారు. రోజులు గడిచిన కొద్దీ రామ్మూర్తి భానుమతి దంపతులకు అసంతృప్తి పెరిగిపోయింది. ఎంత కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాం వీళ్ళిద్దరిని. ఊరికనే అన్నారా అడ్డాల్నాడు బిడ్డలు కాని గడ్డాల్నాడు బిడ్డలు కాదని. శేఖర్ అస్తమానం డిసిప్లిన్ అని అంటున్నాడు కానీ వాడికి వాడి పెళ్ళాం పిల్లలు మన కోసం కష్టపడకూడదని మనసులో ఉంది. మనకి టైం ప్రకారం ముద్ద పడేస్తే చాలనుకుంటున్నాడు. కళ వంట మాత్రం చాలా బాగా చేస్తుందిలే. మరీ ఏ క్లాస్ జైల్లో ఉన్నట్లు ఉంది. టెన్షన్గా అన్ని పనులు చేయాలి. కాసేపైనా విశ్రాంతి లేదు. పెద్దవాడే నయం. ఏదో ఒకసారి అరిచినా తర్వాత మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. పోనీ వాడి దగ్గరికి వెళదామా? ఏ మొహం పెట్టుకు పెడతాం? మనకా డబ్బుకి లోటు లేదు. హాయిగా ఏ వృద్ధుల ఆశ్రమంలోనూ చేరిపోదాం. డబ్బిస్తే అన్ని సదుపాయాలు చేసే ఆశ్రమాలు ఉన్నాయట కదా, ఏదో ఒక దాంట్లో చేరిపోదాం. రామ్మూర్తి దంపతులు ఆశ్రమాల గురించి వాకబు చేశారు. వారికి నచ్చిన ఆశ్రమంలో డబ్బు కట్టి ఇంటికొచ్చి చిన్న కొడుకుతో విషయం చెప్పారు. అదేమిటి నాన్నా, మీకేం లోటు చేస్తున్నామని ఆశ్రమంలో చేరుతున్నారు? కళ ఏమైనా అందా? అయ్యో, కళ ఏమీ అనలేదు. మాకే కొంత స్వేచ్ఛగా బతకాలని అనిపించింది. అన్నీ టైం ప్రకారమే అంటే చాలా కష్టంగా ఉందిరా. నియమంగా భోజనం చేయటం ఆరోగ్యానికి మంచిది కదా. పిల్లలింట్లో ఉన్నప్పుడు టీవీ పెడితే వాళ్ళ చదువు పాడవుతుంది. మధ్యాహ్నం వేళలో 3 గంటలు మీకు నచ్చిన ప్రోగ్రాంలు, కొంతసేపు కళకి నచ్చిన ప్రోగ్రాంలు చూస్తే గొడవలు తగ్గుతాయి అనుకున్నాను. ఛానల్స్ మార్చుకోవడంలో విదేశాల్లో హత్యలు కూడా అవుతున్నాయంట. మేం హత్యలు చేసేవాళ్ళ కనిపిస్తున్నామా? నేను అంత మాట అనలేదు. పోనీ నా దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే అన్నయ్య దగ్గర ఉండండి. వద్దు, మాకు ఆశ్రమమే నచ్చింది. ఏం చెయ్యాలో తెలియని శేఖర్ ఫోన్ చేసి అన్నగారిని రప్పించాడు. ఎంత నచ్చజెప్పినా రామ్మూర్తి గారు భానుమతి మనసు మార్చుకోలేదు. డబ్బు కూడా కట్టేశాం, ఇంకా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు అన్నారు. సరే, మీకు ఎప్పుడు మళ్లీ మా దగ్గరకు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. 2 కొడుకులుండి వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే మాకు చెడ్డ పేరు. అందరూ కోడలని ఆడిపోసుకుంటారు. లోకానికి భయపడే కానీ. ఇంకా మాట్లాడబోతున్న భానుమతిని ప్రసాద్, ఇంకా మాటలెందుకమ్మా, పదండి, నేను ఒకసారి ఆశ్రమం చూస్తాను. అక్కడ మీకు సదుపాయంగా ఉందంటే నాకు తృప్తి అన్నాడు. ఆశ్రమానికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలైంది. ప్రసాద్ ఆశ్రమం సెక్రటరీతో అన్ని విషయాలు మాట్లాడాడు. రామ్మూర్తి దంపతులకి విడిగా ఒక రూము, అటాచ్డ్ బాత్రూము ఉన్నాయి. ఉదయం లేవగానే కాఫీ, 8 గంటలకు టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కాఫీ, రాత్రి భోజనం ఉంటాయి. డైనింగ్ రూమ్ విశాలంగా ఉంది. హాల్లో టీవీ ఉంది. రోజు 10 న్యూస్ పేపర్స్, వారపత్రికలు తెప్పిస్తారు. చిన్న పూజ గది కూడా ఉంది. వారానికొకసారి మెడికల్ చెకప్ డాక్టర్ వస్తారు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే అప్పటికప్పుడు డాక్టర్కి చూపిస్తారు. రామ్మూర్తి గారు విజయగర్వంతో కొడుకు వైపు చూశారు. నేను చెప్పానుగా అన్ని సదుపాయాలు ఉన్నాయని, మాకేమీ బాధ లేదు అన్నారు ధీమాగా. ప్రసాద్ మరి మాట్లాడలేదు. ఆ రాత్రి రామ్మూర్తి గారి దంపతులు హాయిగా నిద్రపోయారు. మర్నాడు 7:30 కానీ భానుమతి రామ్మూర్తి గారు నిద్రలేవలేదు. లేచి ముఖ ప్రక్షాళన చేసుకుని డైనింగ్కి వెళ్లేసరికి 8 అయ్యింది. అక్కడ టిఫిన్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆశ్రమం తాలూకు వంటవాడితో కాఫీ అంది భానుమతి. కాఫీ ఉదయం 6:30కే ఇస్తారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి రూల్స్ తెలియకపోవచ్చు. ఈ వేళకిస్తాను, రేపటి నుంచి 6:30కే రండి. పొద్దుటే పెట్టిన కాఫీ ఏమో చప్పగా చల్లారిపోయి ఉంది. కాఫీ తాగుతుండగానే ఆశ్రమంలోని వృద్ధులంతా వచ్చి టిఫిన్కి కూర్చున్నారు. వెజిటబుల్ సలాడ్, 2 ఇడ్లీలు, 1 గ్లాసు నిమ్మరసం అందరికీ సప్లై అయింది. అందరూ టిఫిన్లు తింటూ ఆశ్రమంలో చేర్పించిన పిల్లలను తిట్టుకుంటూ కూర్చున్నారు. కాఫీ తాగిన వెంటనే టిఫిన్ తినడం రామ్మూర్తి గారికి కష్టమైంది. ఉదయమే కాఫీ తాగుతూ పేపర్ చదవటం ఆయనకి అలవాటు. కొడుకు దగ్గర ఉన్నప్పుడు, నాన్నా, నేను ముందు పేపర్ చదువుతాను, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ప్రసాద్ అంటే ఆయనకి చాలా బాధ కలిగింది. ఇక్కడ ఆ బాధ లేదు. హాయిగా 10 పేపర్లు తెప్పిస్తారు. అన్నీ చక్కగా చదువుకోవచ్చు. ఆలోచనల్లో నుండి బయటపడ్డ రామ్మూర్తి గారు హాల్లోకి వెళ్లేసరికి అందరూ తలో పేపరు చూస్తున్నారు. ఆడవాళ్లంతా టీవీ దగ్గర చేరారు. రేపు పెందరాలే లేవాలి అనుకున్నారు రామ్మూర్తి గారు. కొంతసేపటికి భానుమతి టీవీ దగ్గర నుంచి లేచి గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకాల రామ్మూర్తి గారు లోపలికి వెళ్లారు. ఇదెక్కడ అన్యాయం అండి? నోరున్న వాళ్లదే రాజ్యం. ఆవిడెవరితో కాని రిమోట్ కంట్రోల్ చేత్తో పట్టుకొని కూర్చుంది. ఆవిడ ఏ ఛానల్ పెడితే అదే అందరూ చూడాలి. రేపు ఆవిడికన్నా ముందుగా టిఫిన్ తినేసి నువ్వే రిమోట్ కంట్రోల్ తీసుకో. ఏడ్చినట్టుంది మీ సలహా. ఆద్రా బాద్రాగా తినాలా ఏమిటి?
10 గంటలకి రామ్మూర్తి గారికి పేపర్ దొరికింది. ఇంట్లో 8 గంటలకే చదువుకునేవాడు. ఆఫీస్కెళ్లే కొడుకు తనకన్నా ముందే పేపర్ చదివితే తప్ప. మధ్యాహ్నం భోజనంలోకి దొండకాయల సాంబారు, కాలీఫ్లవర్ కూర చేశారు. రెండూ భానుమతికి ఇష్టం లేదు. రోజు ఇలానే ఉండదులే అనుకుంటూ తినటానికి ప్రయత్నించింది. మార్కెట్లో ఏ కూర చవక్గా దొరికితే అదే వండుతారు, అలవాటు చేసుకోవాలి అన్నాడు ఆవిడ పక్కన కూర్చున్న ఆయన. సాయంత్రం తోట పని కంపల్సరీగా చెయ్యాలి. ఈ సంగతి ఇక్కడ చేరే ముందు చెప్పలేదే అన్నాడు రామ్మూర్తి. ఇందులో చెప్పడానికేముంది? మనిషికి వ్యాయామం అవసరం. తోట పని చేస్తే వ్యాయామం అవుతుంది. మనం పండించుకున్న కూరలు మనమే తినడంలో ఆనందము ఉంటుంది అన్నాడు ఆశ్రమం సెక్రటరీ. రోజులు గడుస్తున్నాయి. రామ్మూర్తి గారు భానుమతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆఫీస్ బాయ్ వచ్చి, మీకు ఫోన్ అన్నాడు. ఇద్దరు ఆఫీసు రూమ్ వైపు నడిచారు. ఫోన్ చేసింది శేఖర్. ఏం నాన్నా, కులాసాగా ఉన్నారా? నేను ఫోన్ చేసి 5 నిమిషాలైంది. మీరు ఎప్పటికీ రాకపోతే కంగారు పడ్డాను. శేఖర్ గొంతులో ఆందోళన. మేం కులాసాగా ఉన్నాం. బాయ్ వచ్చి ఇప్పుడే చెప్పాడు. ఫోన్ వచ్చిన వెంటనే ఎందుకు పిలవలేదు అని భానుమతి బాయ్ని అడిగింది. లోకల్ కాలే కదా, మీకేదో ఎస్టీడీ వచ్చినట్లు, బిల్లు పెరిగినట్లు బాధపడిపోతారే? నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ఆఫీస్ బాయ్. రామ్మూర్తి గారు శేఖర్ని అతని ఆఫీస్ విషయాలు, ఇంటి విషయాలు అడిగారు. భానుమతి కోడల గురించి, మనవళ్ల గురించి అడిగింది. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి తృప్తిగా లేదు. కళ ఏం కూర వండింది రోజు అడిగింది భానుమతి. ఇంతలో ఆఫీస్ క్లర్క్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. భానుమతి నిర్ఘాంతపోయింది. చూడండి, ఇది కామన్ ఫోన్. ఆశ్రమంలో అందరికీ ఫోన్లు అవసరం ఉంటుంది. మీరే గంటల తరబడి మాట్లాడితే ఎలా? భానుమతి, రామ్మూర్తి గారు నీరసంగా తమ గదిలోకి నడిచారు. ఇద్దరి మనసులోనూ ఒకటే ఆలోచన మెదిలింది. మనం తప్పు చేశాం. దూరపు కొండలు నునుపు అనుకున్నాం. ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. అవును భానుమతి, ఈ 6 నెలలుగా ఇక్కడ ఎంతగా సర్దుకొని బతుకుతున్నాం. వాళ్ళు ఏ టైంకి ఏం పెడితే అదే తింటున్నాం. ఇంట్లో కోడలు మాత్రం ఒక్క క్షణం మావయ్య కాఫీ ఇస్తానుండండి అంటే ఆ అమ్మాయి మనం నిర్లక్ష్యం చేస్తుందని అనుకునేవాళ్ళం. నాన్నా, నేను పేపర్ ముందు చదువుతాను అంటే కొడుకు అగౌరవపరుచుతున్నాడు అనుకున్నాం. కోడలికి నలతగా ఉండి నువ్వు వంట చేయాల్సి వస్తే నువ్వు ఆ అమ్మాయి కావాలని పని ఎగ్గొడుతోందని అనుకునేదానివి. నాన్నా, సాయంత్రం పిల్లల్ని కాన్వెంట్ నుంచి ఇంటికి తీసుకురండి అని కొడుకు అడిగితే డెప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను, నేను ప్యూన్లా పిల్లల్ని తీసుకురావాలా అన్నాను. ఇక్కడ తోట పని చేస్తున్నాం. ఏం పెడితే అది తింటున్నాం. ఆఖరికి మనసుకు తృప్తిగా ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా లేదు. ఎవరో టీవీలో వాళ్ళకిష్టొచ్చినో పెడితే అవే చూస్తున్నాం. నిజమేనండి, మన పిల్లలు మనని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా మనం కూడా కొంత సర్దుకుపోవాలి. కొడుకులు మనని ఏ క్లాస్ జైల్లో పడేశారనుకున్నాం కానీ కోడలికి విశ్రాంతి కావాలని, మనవలు బాగా చదువుకోవాలని, అందుకు ఇంట్లో క్రమబద్ధంగా పనులు నడవాలని అనుకోలేదు. ఇక్కడ వేలకు వేలు డబ్బు కట్టి మరీ సర్దుకుపోతున్నాం. అక్కడ మన పిల్లలు మన నుంచి డబ్బు ఆశించనే లేదు, అయినా సర్దుకుపోలేదు. మిగతా వాళ్ళలా మనల్ని మన పిల్లలు పట్టుకొచ్చి ఇక్కడ పడేయలేదు. మనమే ఏదో సుఖపడిపోతామని వచ్చి చేరాం. ఇప్పుడేం చెయ్యాలి? పిల్లల దగ్గరకు మళ్లీ వెళ్లిపోవాలన్న నిశ్చయానికి, ఏ మొహం పెట్టుకుని వెడతామన్న భయానికి మధ్య ఇద్దరి మనసులు ఒకేలా ఊగిసలాడుతున్నాయి. చివరికి పిల్లల దగ్గరికే వెళ్దామని నిశ్చయించుకున్నాక ఆ వృద్ధ దంపతులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.